హరీష్ మాథుర్ ఆవిష్కరించారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం ఆంధ్ర బీచ్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుతామని ఎమ్మెల్యే ఎంపీలు చెప్పారు. జనవరి 14, 15, 16 తేదీల్లో ఎస్ యానం బీచ్లో జరిగే సంబరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రోడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సంబరాల్లో సినీ ప్రముఖులు, అన్ని రంగాల్లోని కళాకారులు పాల్గొంటారని ఎంపీ మాథుర్ చెప్పారు. గుర్తుంచుకోండి, ఇది ఎస్యానానికి కాదు, ఎస్యానం ప్రజల కోసం కాదు, ఇది పూర్తిగా జిల్లా ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం. అంటే సముద్రం ఎక్కడున్నారో వెళ్తాం మనం, ఆ ఊరు కోసం మనం వెళ్ళాం, ఎప్పుడు కూడా సముద్రం కోసం వెళ్తాము. కాబట్టి అక్కడ పెట్టిన పెట్టుబడి కూడా చూసుకుంటే, ఈవేళ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల నిధులు చూసుకుంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ సిఎస్ఆర్ డబ్బులు, అవి కూడా గత గవర్నమెంట్లో ఇవ్వకుండా ఉద్దేశం డబ్బులు ఉన్నాయో అవన్నీ సేకరించి ప్రభుత్వానికి భారం లేకుండా ఇవాళ చేస్తున్నాం మేము. కాబట్టి ట్రాఫిక్ విషయంలో కూడా కొత్తగా ఒక రోడ్డు నిర్మిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ కంపెనీ ఉందో, కంపెనీ వెనకాల నుంచి ఒక బైపాస్ రోడ్డుని కొత్తగా నిర్మిస్తున్నాం. ఆ బైపాస్ రోడ్డు వల్ల ఎక్కడ ఒక కారు ఎక్కడ ఊర్లు ఎదురవ్వదు. విలేజ్ వరకు మాత్రం సలపల్లి, అమలాపురం, ఎస్యానం మెయిన్ రోడ్డు వరకు ఎదురవుతాయి. కానీ కార్లు ఊళ్ళో మాత్రం ఎక్కడ ఒక కారు ఎదురవ్వకుండా టోటల్ వన్ వే ట్రాఫిక్ ఇచ్చి మొత్తం ట్రాఫిక్ లేకుండా చేస్తున్నాం. నేను లాస్ట్ టైం నేనే స్వయంగా 4 గంటల నుంచి ట్రాఫిక్ని క్లియర్ చేశాను. ఒకటే ధ్యేయం, ఇది చంద్రన్న పాలనలో ప్రజలు చల్లగా ఉండాలా, సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకోవాలా, ఇది మాత్రమే కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ చదువుకున్నాను. వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా హెలికాప్టర్ ప్రయత్నం చేస్తున్నాం, అలాగే పారాషూట్ ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ప్రయత్నాలు ఉన్నాయి, అవి కూడా వస్తాయని ఆశిస్తున్నాం.